సభాధ్యక్షులు రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజు గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, కుల సంఘాల నాయకులకు అందరికీ నమస్కారాలు. నా పేరు కృష్ణప్రసాద్. నేను మహబాద్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా చేస్తున్నాను. ఒక 30 years నుంచి ప్రిన్సిపల్గా చేస్తున్నాను. మహబాద్లో నోపానే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి నాయి బ్రాహ్మణులకి ఒక 14 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ నాకు దరిదాపు తెలుసు. కానీ ఉప్పల నరసింహరావు గారు మాత్రం నాకు వ్యక్తిగత పరిచయం లేదు. ఈ మధ్యనే వాట్సాప్ గ్రూప్లో ఒంటరివాడు అనే ఒక శీర్షిక ద్వారా సార్ గురించి తెలుసుకున్నాను. ఎంతో మంచి రచనలు చేశారు, మంచి వ్యక్తిత్వం గల మనిషి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే, ఎవరో రాసినటువంటి రచనలు, కవితలు తాము రాయకుండా రాసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ తనకు తానుగా సొసైటీ పరంగా గుర్తింపు తెచ్చుకోవడానికి నేను బాధపడుతున్నాను. కాబట్టి సార్ యొక్క రచనలు, తర్వాత కవితలు ఈ సమాజానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఆ విధంగా ఒక వ్యక్తిని గుర్తించాలి. సార్ పేరు మీద కూడా ఒక అవార్డు ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహబాద్ నౌపా సంఘం నుంచి ఒక 4 వచ్చారు. నౌపా ఉపాధ్యక్షులు లింగంపల్లి దయానంద్ గారు, అదేవిధంగా ఉల్లెందు వెంకటేశ్వర్ల గారు, జంపాల యాకయ్య గారు కూడా వచ్చారు. నెక్స్ట్ మా సామాజిక వర్గం నుంచి సేనాపతి అనే అతను దొడ్డి కొబ్బరి సినిమాని తీయటానికి సిద్ధపడాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి 10 మంది వ్యక్తులను సహనిర్మాతలు చేసుకుంటూ, అంటే ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి ఒక 10,000 రూపీస్ సహనిర్మాతగా తీసుకొని ఆ యొక్క సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడి చదువుతున్నాడు. అంటే దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు. అతని యొక్క చరిత్రను సినిమాగా తీస్తున్నారు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలలో మహానాయకులు, గొప్ప గొప్ప వారు, మేధావులు ఉన్నారు. వారిని అందరినీ కూడా ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇంత తెలిసినటువంటి నాకే, నేను ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి నాకే సార్ తెలియదంటే చాలా బాధపడుతున్నా. ఒక 10 రోజుల నుంచి ఏంటిదంటే వివిధ కుల సంఘాల నాయకులు నాకు చెప్తున్నారు, ఈ యొక్క నరసింహారావు గారు మీకు తెలుసా, పరిచయం ఉందని అడిగితే, నరసింహారావు గారు అయితే నేను ఎప్పుడు అంటే పేరున్నా కానీ వ్యక్తిగత అయితే పరిచయం లేదన్నాను. అతని కవితలు, పద్యాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా చదివితే చాలా మంచిగా ఉంటుంది, జనచైతన్యం కలుస్తుంది, సమాజంలో జరిగేటటువంటి పరిస్థితుల మీద కూడా మనకు ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన యొక్క కవితలను, తర్వాత అతని యొక్క వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా అతని పద్యాలను కూడా సమాజానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.